చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. శాసనసభలో ఆ విధమైన చర్చ జరిగింది. బహుశా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మంతని ఎమ్మెల్యే మినిస్టర్ శ్రీధర్ బాబు, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డను సందర్శించబోతున్నారు, అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. బహుశా 28వ తారీఖు నాడు డిసెంబర్ సమాచారం. కాబట్టి అది ఆ విధమైన అవినీతి చాలా విషయాల్లో జరిగింది. ప్రాజెక్టుల విషయంలో నిర్ధారించలేకపోయారుగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి శ్రీని గారు, ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతి సంస్థాగతమైంది, అది ఇన్స్టిట్యూషనల్. దాన్ని ప్రూవ్ చేయటం అంటే కొండని దవ్వి ఎలుకను పట్టేటటువంటి సందంగా ఉంటుంది. ఇప్పుడు నేతి బీరకాయలు నెయ్యి తీయాలని ప్రయత్నం చేసి దాంట్లో ఉండదు అనేటటువంటి ఒక కన్క్లూజన్కి వస్తారు చూసారా. ఈ ప్రభుత్వాలు సంస్థాగతంగా చేసేటటువంటి అవినీతి ఆరోపణల వరకే పరిమితం అవుతుంది తప్ప, ఈవెన్ మీరు చూడండి, ఇప్పుడు 58 ఏళ్ళు కొనసాగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా జలయజ్ఞమపు ధనయజ్ఞం అనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్టుల పైన కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రభుత్వాలు నిరూపించాయా? ఈ ప్రభుత్వాలు నిరూపిస్తాయని నమ్మకం ఉందా మనకి? ఇది రాజకీయంగా ఆరోపణలు చేసుకోవటానికి మాత్రమే పరిమితం చేస్తారు ఏ ప్రభుత్వాలైనా. ప్రభుత్వాలు అన్ని కలిసే ఉంటాయి కదండి. కేసీఆర్ హాస్పిటల్లో పడితే మనం ప్రేమ గుర్పించిన ఏందేనంటే మానవత్వం అంటారు. ఇదే పొలిటికల్ కట్టసీని రేపు అవినీతి కట్టసీ దాకా కూడా తీసుకుపోతారు. అట్లేముండదు. ఆ ప్రభుత్వం చేసిన అవినీతిని ఈ ప్రభుత్వం కప్పిపుచ్చుతాయి, ఈ ప్రభుత్వం చేసిన అవినీతిని ఆ ప్రభుత్వాలు కూడా కప్పిపుచ్చుతాయి. ఇది భారతదేశం ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనకు అనుభవంలోకి వచ్చినటువంటి అంశాలే కదా. కాబట్టి మనం ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రము వర్సెస్ స్వేదపత్రము అనే వాటిలో ప్రజలు స్వేదం చెల్లించాల్సిందే తప్ప పరిస్థితులు ఏ మార్పు రాదు అంతేనా? నేను ఒక స్ట్రైట్ అవే ఒక మాట చెప్తాను. శ్వేతపత్రము వర్సెస్ స్వేదపత్రము, ఈ స్వేదపత్రంలో ఉన్న అంశాలు, శ్వేతపత్రంలో ఉన్న అంశాలు నెల రోజుల ఎన్నికల ప్రచారాస్త్రాలుగానే ఉన్నాయి కదా. అవునా కదా? నెల రోజులు జరిగినటువంటి ఎన్నికల ప్రచారాల్లో ఈ ప్రచారాస్త్రాలుగానే ఉన్నాయి కదా. ప్రజల ముందు ఇవే కదా వాళ్ళు వీళ్ళు మాట్లాడింది. మేము సంపద సృష్టించామని స్వేదపత్రంలో చెప్పినవే ప్రచారంలో అటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు చెప్పారు. ఇటు శ్వేతపత్రంలో ఉన్నటువంటి అంశాలే కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఎన్నికల ప్రచారాస్త్రాలుగా అటు రాహుల్ గాంధీ పెట్టారు, రేవంత్ రెడ్డి పెట్టారు, భట్టి గారు పెట్టారు, మిగతా వాళ్ళు పెట్టారు కదా. ప్రజలు తీర్పు ఇచ్చారు కదా. ప్రజలు తీర్పు అయితే ఇచ్చారు కదా. అంటే ప్రజలు తీర్పిచ్చిన తర్వాత అసెంబ్లీలో శ్వేతపత్రం ఎందుకు చర్చించాల్సి వచ్చింది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే శేష్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వము శ్వేతపత్రం ప్రవేశపెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడమా, లేదా మేము ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇతర గ్యారెంటీలని అమలు చేయలేకపోతున్నాం, కారణం గతంలో చేసిన అప్పుల మూలంగా మళ్ళీ మేము కొత్త అప్పులు తీసుకురాలేకపోతున్నాం అని తప్పించుకోవటమా? ఇది పలాయనవాదమా లేదా బదనాం వాదమా? ఇప్పుడు వీళ్ళు శ్వేతపత్రం పెట్టినా, వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేసినా దీంట్లో ప్రజలు ఎక్కడన్నా కనపడరా మీకు? ఎక్కడలేదు. అట్లా యాక్చువల్గా ఏంటంటే శాసనసభలో, ఒక చట్టసభలో, ఒక వేదికలో చర్చ వేటిపైన జరగాలంటే ప్రజల సమస్యల పైన జరగాల, రాష్ట్ర భవిష్యత్తు పైన జరగాల, రాష్ట్ర అభివృద్ధి పైన జరగాల, రాష్ట్ర సంక్షేమం పైన జరగాలి, తక్షణం ఉన్నటువంటి సమస్యల పైన జరగాలి. మీరు దేశంలో కూడా ప్రణాళికలు వేసేటప్పుడు ఒకటి ఉంటుంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, కనెక్టెడ్ విత్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఒక శాసనసభ జరుగుతుంది అని అంటే ఆ శాసనసభలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన తీవ్రమైన చర్చ జరగాల. సరే, ఇవి కూడా జరగాల. ఇవి 1% జరిగితే 99% ప్రజల కోసం జరగాల. కానీ జరిగింది ఏంటది? ఒకళ్ళ తప్పులను ఇంకొకళ్ళు ఎత్తి చూపించుకునేటటువంటి ఒక వేదికగా శాసనసభను వాడుకున్నారు. అంటే రాజకీయంగా పైచేయి సాధించేటటువంటి ఎత్తుగడల్లో భాగంగా వాళ్ళు శ్వేతపత్రము, వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇది రాజకీయంగా ఎత్తుగడలు బాగా కనపడుతున్నాయి తప్ప దీంట్లో కనపడింది ఏంటంటే రాష్ట్రం కనపడదు, రాష్ట్ర భవిష్యత్తు కనపడదు, రాష్ట్ర అభివృద్ధి కనపడదు, రాష్ట్ర సంక్షేమం కనపడదు, ప్రజల సమస్యలు కూడా కనపడవు. అదే ఇవన్నీ ప్రజలకు సంబంధించినవిగా ఉంటారు. ప్రజలకి మీరు ఎన్నికల్లో చెప్పారు, ఇవన్నీ ప్రజలు అందుకే తీర్పు ఇచ్చారు. వాళ్ళు చేశారు కాబట్టి మీరు ప్రతిపక్షంలోకి రండి. వాళ్ళ హోదాలను మార్చారు ప్రజలు గ్రహించట్లేదు. టిఆర్ఎస్ నాయకులు మేము ఇంకా రూలింగ్ లో ఉన్నాం అనుకుంటున్నారు, కాంగ్రెస్ నాయకులు ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నాం అనుకుంటున్నారు. పాలక పక్షంలో ఉండి
ప్రతిపక్షం ప్రశ్నించినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ వాళ్ళు సమాధానం ఇచ్చేటప్పుడు అధికార పార్టీ లాగా వాళ్ళు మాట్లాడారు. ఇంకా అధికారం దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద పొజిషన్. అదే ప్రజలు వీళ్ళ పాత్రలను మార్చారు. ఆ పాత్రల్లో ఒదిగి పనిచేయాల్సిన దగ్గర అసలు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను మర్చిపోయి వాళ్ళు ఒక రాజకీయ ఎత్తుగడగా శాసనసభ వేదికను వాడుకున్నారు. బహుశా శాసనసభలో ఎట్లుంటదంటే అధికార పక్షానికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి అక్కడ మేము చెప్పాలనుకున్న అంశాలు చెప్పలేకపోయామనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్కి వచ్చి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. వాళ్ళంటే వాళ్ళ ఇష్టం, అక్కడ ఎంతైనా వివరణ చేసుకోవచ్చు కాబట్టి ఆ విధమైన ఇప్పుడు శ్వేతపత్రంలో ఉన్న అంశాలైనా ఎన్నికల ప్రచారాస్త్రాలుగానే వాడుకున్నారు. ఎన్నికల్లో ప్రజల ముందు పెట్టారు. ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటిది ఏంటి అంటే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పైన ఎక్కువ ఉంటుంది. ఛాలెంజెస్ టు రేవంత్ రెడ్డి ఏంటి ఇప్పుడు బాధ్యత వాళ్ళపైన ఎక్కువ ఉంటుంది. రెండోది 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఆ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయడంతో పాటు మీరిచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసేటటువంటి బాధ్యత. మీరంటున్నటువంటి ప్రజాస్వామిక పాలన మీరు చెప్పారు కదా, ప్రజలకు పాలకులకు మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగిపోయాయి, ఇనుప కంచెలు తొలగిపోయాయి అని చెప్తున్నారు కదా. యాక్చువల్ గా మేజర్ గా శ్రీన్ గారు మనం చాలా ప్రజాస్వామిక ఉద్యమాల్లో మనం పాల్గొన్నాం. మీరైనా నేనైనా పాల్గొన్నాం. నేను గత సంవత్సరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తితోటి అనేక వ్యాసాలు రాశాను. దాంట్లో నేను ప్రధానంగా ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే కేసీఆర్ కి ప్రజలకు మధ్య ఉన్న లింక్ తెగిపోయింది అని చెప్పాను. అది ఎన్నికల ఫలితాల్లో వాస్తవమైంది. కేసీఆర్ కి ప్రజలకు మధ్య లింక్ తెగిపోయింది. ప్రజలు కేసీఆర్ని ఎప్పటికీ ఏం భావించారంటే ఉద్యమకారుల లెక్కనే భావించారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఏం భావించిందంటే నేను ఒక అధికారిగా, నేను ఒక పాలకుడిగా భావించాను. దాంతో ప్రజలకు ఆయనకున్న మధ్య లింక్ తెగిపోయింది. కాబట్టి ఈ వైఫల్యం, ఈ ఓటమి బహుశా కేసీఆర్ కూడా అనుకోండు, నేను ఇంత చేశాను కదా తెలంగాణ రాష్ట్రానికి కోసం నేను ఇంత కొట్లాడింది కదా, ఈ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పరిపాలన చేసింది కదా అంటే మీరు ప్రజలతో కనెక్టివిటీ లేకుండా పాలన జరిగింది. అసలు మిమ్మల్ని కలవాలి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్యుడికి ఇంకొక 100 సంవత్సరాలకైనా వీలైద్దా అనేటటువంటి సందేహం వచ్చింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశం ప్రజా దర్బార్ అనే పెట్టారు. కరెక్ట్. ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సరే కేసీఆర్ ఎరా అయిపోయింది, ఆయన పాలన అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఉన్న సవాళ్ళు ఏంటి, వాటిని ఎట్లా అధిగమించాలి? రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అంటే చాలా పొలిటికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎకనామిక్ ఛాలెంజెస్ ఉన్నాయి, రూలింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇవి ఛాలెంజెస్. పొలిటికల్ ఛాలెంజ్ గురించి చెప్తాను. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి మరొక 4 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికలు అయిపోయిన యాక్చువల్గా లోక్సభ ఎన్నికలకు ముందే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని లీగల్ లిటిగేషన్స్ వల్ల పోస్ట్ పోన్ అవుతుంది. ఇప్పుడు మీకు లోక్సభ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు జరగాల. వీటిలో ఇప్పుడు పార్టీని గెలిపించాల్సినటువంటి ఛాలెంజ్ రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. ఒక గమ్మత్తైన విషయం చెప్తాను నేను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ. మల్కాజ్గిరి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? బీఆర్ఎస్ గెలిచింది. ఇదో ప్రశ్న వేసుకోవాలి కదా. రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మెజారిటీ లోక్సభ స్థానాలని మల్కాజ్గిరి గెలవగలుగుతాడా? అదే నేను అంటున్నాను. మెజారిటీ మల్కాజ్గిరిని వదిలిపెట్టండి, మెజారిటీ లోక్సభ స్థానాలని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వగలుగుతాడా? 2004లోను 2009లోను రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మెజారిటీ లోక్సభ స్థానాలని గెలిపించి ఇచ్చాడు. కాబట్టి మీకు 2009లో 33 లోక్సభ స్థానాలను ఇక్కడి నుంచి గెలిపించి ఇచ్చాడు. కాబట్టి సెంట్రల్ లో యూపీఏ ప్రభుత్వం ఫామ్ అయింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఉన్న పరిస్థితి ఏంటంటే దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు గెలిచే పరిస్థితి లేదు. అది మాట్లాడము బీజేపీది. మిగతాది అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలన ఎట్లుందంటే సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ కాకుండా సెంట్రలైజ్డ్. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కేసీఆర్ అనుమతి లేకుండా దరిదాపు 50,000, అంటే నాకు సరిగా కరెక్ట్ గా ఫిగర్ తెలియదు కానీ ఒక 50,000 ఫైళ్లు సీఎంఓలో పెండింగ్ లో ఉన్నాయనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే ఏ విషయం పైన కూడా కేసీఆర్ తొందరగా నిర్ణయం తీసుకోపోయేటట్టు ఫాస్టెస్ట్ డెసిషన్స్ ఉండేవి కావు. ప్రతి నిర్ణయం ఆయన తీసుకోవాలా. ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ తీసుకోవాలా.
కన్సర్న్ మినిస్టర్ తీసుకోవాల్సినటువంటి దగ్గర. అంటే ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అయింది. 10 ఏళ్ళు అధికారులు దానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు అందుకే కదా రేవంత్ రెడ్డి ఇటీవల ఎస్పీలతోటి, జాయింట్ కలెక్టర్లతోటి మీకు సచివాలయంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి చెప్పారు 18 గంటలు మీరు పనిచేయాలి. 18 గంటలు పనిచేయని వాళ్ళు ఇప్పుడే చెప్పండి రిలీవ్ చేసిస్తాను నేనని. అంటే ఇప్పుడు డీసెంట్రలైజ్ చేసేటటువంటి కార్యక్రమంలో మొత్తం ఏ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖ. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు, నేను చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేశాను కేసీఆర్ పాలనా విధానాన్ని. ఒక మంత్రిత్వ శాఖ పైన రివ్యూలు పెట్టాలి ఎప్పటికీ, కానీ ఒక్కసారి కూడా కేసీఆర్ రివ్యూ పెట్టినటువంటి దాఖలాలు. కేసీఆర్ పాలన ఎట్లున్నదంటే నాకు తెలవందా, తెలంగాణ మొత్తం అమూలాగ్రం నాకు తెలుసు కదా, ఇంకా నేను రివ్యూ పెట్టాల్సిన అవసరం ఏంది, నేను తీసుకున్న నిర్ణయమే బెటర్ అనేటటువంటిది. హైయర్ ఎడ్యుకేషన్ పైన కానీ, లేకపోతే ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన కానీ, లేకపోతే ప్రాజెక్ట్స్